హాయ్ ఫ్రెండ్స్. ఈ డయాబెటిస్ టాపిక్ చాలా లోతైనది కాబట్టి 2 పార్ట్స్‌గా చేస్తున్నాను. మొదటి పార్ట్‌లో డయాబెటిస్ అంటే ఏంటో, మన శరీరంలో గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ ఎలా పనిచేస్తాయో, మన బాడీ క్లాక్ దీన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఇంకా డయాబెటిస్ టైప్స్ ఏంటో పూర్తిగా అండ్ సింపుల్‌గా అర్థం చేసుకుందాం. మొదలుపెడదాం. షుగర్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుంచొచ్చిందో తెలుసా? సంస్కృతంలో శర్కర అనే ఒక పదం ఉంది. కాలక్రమేణా అది షుగర్‌గా మారింది. క్రిస్టల్ షుగర్‌ని మొదటిసారి తయారు చేసింది భారతదేశమే. అలెగ్జాండర్ సైన్యం ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ తేనెటీగలు లేకుండా తేనె ఇచ్చే మొక్క ఉందని ఆశ్చర్యపోయి దాన్ని వాళ్ళ దేశాలకి తీసుకెళ్లారు. షుగర్ అనే పదమే మనం ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్. కానీ ఇప్పుడు ఐరనీ ఏంటంటే ఆ షుగరే మనల్ని వెంటాడుతోంది. ప్రపంచంలో ఉన్న ప్రతి నలుగురు డయాబెటిస్ పేషెంట్స్‌లో ఒకరు ఇండియన్. ముందుగా ఒక పెద్ద కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేసుకుందాం. చాలామంది తీపి తింటేనే డయాబెటిస్ వస్తుందని, తీపి తినకపోతే సేఫ్ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకో లెవెల్‌కి వెళ్దాం. చాలామంది షుగర్ అండ్ గ్లూకోజ్ వేరుగా అనుకుంటారు. కానీ నిజానికి గ్లూకోజ్ కూడా ఒక రకమైన షుగరే. ఎలాగంటే ఫ్రూట్ అనేది ఒక కేటగిరీ. ఆ కేటగిరీలో మ్యాంగో, బనానా, ఇలా అన్నీ వస్తాయి. అదేవిధంగా షుగర్ అనేది ఒక పెద్ద కేటగిరీ. ఆ కేటగిరీలోనే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ వంటి అనేక రకాల షుగర్స్ ఉంటాయి. గ్లూకోజ్ అనేది ఆ కేటగిరీలో ఒక స్పెసిఫిక్ షుగర్ మాత్రమే. మన శరీరానికి గ్లూకోజ్ అవసరమైతే షుగర్ ఎందుకు అనారోగ్యకరం? ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. మన శరీరానికి అవసరమైంది గ్లూకోజ్, షుగర్ కాదు. అయితే షుగర్ తింటే కూడా చివరికి గ్లూకోజ్ వస్తుంది కదా! అవును. కానీ అసలు సమస్య దాని యొక్క క్వాంటిటీ మరియు స్పీడ్. మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, బియ్యం, గోధుమలు, పప్పులు తింటే కూడా చివరికి గ్లూకోజ్ తయారవుతుంది. కానీ ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందువల్ల గ్లూకోజ్ కూడా నెమ్మదిగా రక్తంలోకి వస్తుంది. శరీరం దానిని సులభంగా ఉపయోగించుకుంటుంది. కానీ షుగర్ కోటెడ్ కూల్ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్ లాంటి యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గ్లూకోజ్ రక్తంలోకి చేరుతుంది. దాంతో రక్తంలో షుగర్ లెవెల్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే డాక్టర్స్ గ్లూకోజ్ చెడ్డది అని చెప్పరు. యాడెడ్ షుగర్‌ను పరిమితంగా తీసుకోండి అని చెప్తారు. ఒక్క సెంటెన్స్‌లో చెప్పాలంటే మన శరీరానికి గ్లూకోజ్ అవసరం. కానీ అది వచ్చే మూలం, వేగం, పరిమాణమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి నేను తీపి తినను కదా! నాకు డయాబెటిస్ రాదు అనుకోవడం పొరపాటు. అన్నం, చపాతీ, బియ్యం, మైదాలో కూడా శరీరంలో గ్లూకోజ్‌గానే మారతాయి. ఇప్పుడు మన శరీరంలో అసలేం జరుగుతుందో చూద్దాం. మనం తినే అన్నమైనా, ఏదైనా స్వీట్ అయినా జీర్ణమయ్యాక గ్లూకోజ్ రూపంలో శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. ఈ గ్లూకోజ్ మన శరీర కణాలకు ఎనర్జీ. కానీ గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతే శరీరానికి ఉపయోగం ఉండదు. అది కణాల్లోకి వెళ్ళాలి. అక్కడే అది ఎనర్జీగా మారుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ పని మొదలవుతుంది. దీన్ని ఒక తాళం చెవి అనుకోండి. మన కణాలను తలుపులు అనుకుంటే, ఇన్సులిన్ ఆ తలుపులు తెరిచి గ్లూకోజ్‌ను లోపలికి పంపిస్తుంది. ఇలా అర్థం చేసుకుందాం. గ్లూకోజ్ అంటే ప్రయాణికుడు, సెల్ అంటే ఇల్లు, ఇన్సులిన్ అంటే తాళం చెవి. ఈ తాళం చెవిని తయారు చేసేది ప్యాంక్రియాస్ అనే గ్లాండ్. డయాబెటిస్ అంటే ఏంటో ఇప్పుడు సింపుల్‌గా చెప్పొచ్చు. ఈ తాళం చెవి సిస్టమ్ ఎక్కడో ఫెయిల్ అవుతుంది. ఇన్సులిన్ తయారే కాదు, లేదా తయారైనా కణాలు దాన్ని పట్టించుకోవు. దాంతో గ్లూకోజ్ కణంలోకి వెళ్ళకుండా రక్తంలోనే అక్యుములేట్ అవుతూ అదే హై బ్లడ్ షుగర్. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. చాలా కాలం పాటు తరచుగా ఎక్కువ క్యాలరీస్, ముఖ్యంగా ఎక్కువగా యాడెడ్ షుగర్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబేసిటీ వీటి వల్ల కణాలు ఇన్సులిన్‌కు అంతగా స్పందించవు. అంటే తాళం చెవి ఉన్నా తలుపు సరిగ్గా తెరుచుకోదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు గ్లూకోజ్ రక్తంలోనే ఎక్కువసేపు ఉండిపోతుంది. దాన్ని తగ్గించడానికి ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతకాలం ఇలా కొనసాగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి పెరిగి అవసరమైనంత ఇన్సులిన్ తయారు చేయలేని స్థితికి చేరుకుంటుంది. అప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉండి
టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక్కరోజు ఎక్కువ షుగర్ తిన్నంత మాత్రాన ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు. ఇది సాధారణంగా నెలలు, సంవత్సరాలు పాటు సాగే అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ వల్ల క్రమంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మనం టైం ప్రకారం ఎలా అయితే పనిచేస్తామో, మన బాడీ లోపల ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. దీన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఇది నిద్ర, హార్మోన్స్, జీర్ణక్రియ అన్నింటినీ 24 గంటల సైకిల్‌లో కంట్రోల్ చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్సులిన్ కూడా ఈ గడియారానికి లోబడే పనిచేస్తుంది. సూర్యోదయం అయ్యాక మన శరీరం గ్లూకోజ్‌ని చాలా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయగలదు. కానీ సూర్యాస్తమయం అయ్యాక అదే ఆహారం తిన్నా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అంటే అదే మీల్ రాత్రి తింటే పొద్దున్నే తిన్నదానికన్నా ఎక్కువ బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది. ఇది ముఖ్యంగా నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వాళ్ళకి చాలా రెలెవెంట్. వాళ్ళ బయోలాజికల్ క్లాక్ వాళ్ళ పని టైమింగ్‌తో మ్యాచ్ కాదు. దీన్నే సిర్కాడియన్ మిస్‌అలైన్‌మెంట్ అంటారు. ఇది టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ని పెంచుతుందని స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఏం తింటున్నామో మాత్రమే కాదు, ఎప్పుడు తింటున్నామో కూడా బ్లడ్ షుగర్‌కి ముఖ్యమే. వీలైనంత త్వరగా భోజనం చేయడం, రెగ్యులర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడం కూడా ముఖ్యమే. ఇప్పుడు మనం డయాబెటిస్‌లో టైప్స్‌ని చూద్దాం. టైప్ 1 డయాబెటిస్. ఇక్కడ శరీరమే తన సొంత ప్యాంక్రియాస్‌ని అటాక్ చేసి ఇన్సులిన్ తయారీని ఆపేస్తుంది. ఇది ఎక్కువగా చిన్నప్పుడే వస్తుంది. డైట్‌తో సంబంధం లేదు. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. వీళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. టైప్ 2 డయాబెటిస్. ఇదే మనం ఇప్పుడు వివరంగా చూసిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కథ. ఇండియాలో 90% పైగా కేసులు ఇవే. జెస్టేషనల్ డయాబెటిస్. గర్భిణీ స్త్రీలలో వచ్చే డయాబెటిస్. ఇది కాన్పు తర్వాత చాలా మందిలో తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి డయాబెటిస్ ఎలా వస్తుందో, ఎన్ని రకాలు ఉంటాయో తెలిసింది. కానీ ఇంకో పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. వందల ఏళ్ల క్రితం లైఫ్ స్టైల్ పూర్తిగా వేరు. అయినా మన తాత ముత్తాతలకి డయాబెటిస్ ఇంత కామన్‌గా ఎందుకు లేదు? ఇంకా ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది? ఇవన్నీ పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.